అక్కడ ఉంది కదా, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయి. అమ్మో, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే ఏం చేయాలంట? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ఏం చేయాలంట? నీ పాదం నిన్ను అభ్యంతరపరిస్తే ఏం చేయాలంట? నేను అడుగుతున్నాను, మీ కన్ను మిమ్మల్ని అభ్యంతరపరచట్లేదా? మరి కన్ను పీకటేంటి? పీకరేసుకోరేంటి? మీ పాదం అభ్యంతరపరచట్లేదు, మీ కాలు మరి ఎందుకు కాలు ఎరగొట్టుకోవట్లేదు? దాని అర్థం ఏంటంటే, ఇక్కడ కన్ను అంటే చూపు అని. నీ చూపు నిన్ను అభ్యంతరపరుస్తుందంటే ఆ చూపును మరలుగొల్పుకో. ఇది చెయ్యకనే దావీదు పాపంలో పడిపోయాడు. బెత్షెబ స్నానం చేస్తా ఉంది. రాజు అయినటువంటి దావీదు దేవుడందు భయభక్తులు కలిగినటువంటి వాడు ఒకవేళ చూశాడే తన కంట పడిందే అనుకో, ఏం చేయాలి? చూపును తిప్పుకోవాలి. చూపును ఏం చేయాలి? కట్ చేయాలి. చూడకుండా కట్ చేసుకోవాలి, అడ్డగించుకోవాలి. కానీ ఏం చేశాడు? చూశాడు, పాపంలో పడిపోయాడు.